ఒకటి నుండి 12 వచనాల వరకు మరి చదవండి ఎవరన్నా. మైక్ ఇవ్వండి ఎవరికన్నా. మైక్లో చదివితే బాగుంటుంది. మైక్ సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఈయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మనుష్యులను తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతరుల స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. అంతయు జరిగిన దానిని చూచి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధులను మహాగణుడు మా తండ్రి, ప్రేమగల రజా, నీకు వందనాలు. నీ జీవవాక్కుల నుండి నీవు మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి బలహీనమైనటువంటి ఘట్టమును సరిచేసి నీ రక్తమునకును నీ శరీరమునకును యోగ్యమైనటువంటి పాత్రలుగా చేయమని, నీ పునరుత్థాన శక్తితో ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇదిగో వినుచున్నటువంటి ప్రతి ఒక్క హృదయము దున్నబడిన భూమి వలె సిద్ధపడుటకు కృప దయచేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు, మనందరికీ బాగా తెలుసు కదండి. ఏ రోజు? ఈరోజు గుడ్ ఫ్రైడేనా? ఏంటి? చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు, చాలా తప్పు మాట్లాడారు. ఇంకెప్పుడు కూడా ఆ వర్డ్ వాడకండి. ఈస్టర్ అనేటువంటిది ఇది ఈజ్ వన్ ఆఫ్ ది డెవిల్ నేమ్. అది ఒక దెయ్యం పేరు, ఒక దేవత పేరు ఈస్టర్ అనేది. ఎప్పుడు మనం ఈస్టర్ అనే వర్డ్ను వాడకూడదు. అది కేడబ్ల్యూ వర్షన్లో అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఒక్కసారి రాయబడింది, ఒక్కసారి. ఆ దాన్ని భాషా తర్జుమా చేసేప్పుడు పస్కా అనేటువంటి మాటని ఇవ్వబడింది. పస్కా అనేటువంటి మాట రాయబడింది. అన్ని చోట్ల పస్కా అని రాయబడింది. దాదాపు 29 చోట్ల బైబిల్లో 29 చోట్ల రాయబడింది. బాబు ఎలిషా, 29 చోట్ల పస్కా అని రాయబడింది. ఒక్క చోట మాత్రమే ఏం రాయబడింది అంటే ఈస్టర్ అని రాయబడింది. దాన్ని మనాళ్ళు దొరికింది కదా పేరు, ఇంగ్లీష్ పేరు అని చెప్పి దాన్ని పెట్టుకుని ఈస్టర్ 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 అన్నారు. యాక్చువల్లీ ఈస్టర్ అనేటువంటిది ఒక దేవత పేరు. మీకు కావాలంటే ఈస్టర్ అని కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఆ ఈస్టర్ అనేటువంటి పేరు ఏమిటంటే ఒక దేవత పేరు. అది ఆల్రెడీ గ్రీకులో నుండి తర్జుమా చేసినప్పుడు కేజీవి వర్షన్లో బైబిల్లో ఒక్క చోట మాత్రమే
ఆ ఈస్టర్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. దానివలన అందరూ కూడా ఈస్టర్ 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 అంటున్నారు. నేను మాట్లాడుతూ వచ్చాను ఇప్పటి వరకు కూడా. మరి ఎప్పుడైనా ఏదైనా ఒక మాటలో ఈస్టర్ అన్నానా? నేను అనలా, నేను అనను కూడాను. ఎందుకనంటే అది రెజల్యూషన్ డే, అంటే పునరుత్థాన దినము. ఈరోజు ఏంటి? పునరుత్థాన దినం. కాబట్టి పునరుత్థాన దినం అనేటువంటి మాట పలకడానికి ఆ ఒత్తులు పలకడం, ఈ పనులు పలకడం కొంచెం కష్టమైపోయి, మనకు అంటించొచ్చినటువంటి ఇంగ్లీష్ మాట బాగా అర్థమైపోయి అందరూ ఏమంటున్నారంటే ఈస్టర్ 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 అని పలకడం ఎక్కువైపోయింది. కాబట్టి మనం చేసుకునేది ఈస్టర్ పండుగ కాదు. మనం చేసుకునే పండుగ ఏమిటంటే పునరుత్థాన పండుగ. అది దేవదేవుడు మన కోసం అని, ఆయన బిడ్డల కోసం అని ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని, ఒక గొప్ప పని. ఆయనే గనక ఆ పునరుత్థాన చేయకపోతే గనక, అంటే పునరుత్థానుడు అవ్వకపోతే గనక, పునరుత్థానుడిని అయ్యాను అని రుజువు గనక ఆయన ఇవ్వకపోతే గనక, నువ్వు నేను భక్తి చేసి ఏ ప్రయోజనం ఉండేది కాదు. నువ్వు నేను భక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఏమాత్రం పనికొచ్చేది కూడా కానే కాదు. అందుకనే నేను మరల మీకు చెప్తున్నాను ఈ విషయం గురించి. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం కూడా ఆదివారాన్ని మరి ఈ యొక్క పునరుత్థాన దినంగా జరుపుకుంటానికి దేవదేవుడు గొప్ప కారణం ఏమిటంటే ఆయన తిరిగి లేవడమే. ఆయన తిరిగి లేవకపోతే గనక మనం ఈరోజు పునరుత్థాన దినాన్ని జరుపుకునేవారం కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆదివారం అనేటువంటిది సెలవు దినంగా ప్రకటించబడేది కానే కాదు. ప్రేమైన వారి జాగ్రత్త గమనించండి. యాక్చువల్లీ ఇస్రాయేల్ అయినటువంటి వారైతే గనక మరి వారికి విశ్రాంతి దినం ఏదయ్యా అంటే శనివారం విశ్రాంతి దినం వారికి. కానీ దేవదేవుడు పునరుత్థానుడైనటువంటి ఆ యొక్క రోజు నుండి కూడా మార్చబడింది ఏమిటంటే ఆదివారం విశ్రాంతి దినంగా మార్చబడింది. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినా ఇదే మ్యాటర్ కనబడుతుంది. అలాగే మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం చదివినా ఇదే మాటలు కనబడతాయి. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివినా ఈ సువార్తలు 4 సువార్తల్లోనూ కూడా మరి ఒకటే కనబడుతుంది. కానీ ఆ 4 సువార్తల్లోనూ లూకా సువార్త మాత్రం మరి 24వ అధ్యాయంలో మాత్రం చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. చాలా స్పష్టంగా లూకా గారు రాసుకుంటూ వచ్చారు. లూకా అంటే ఎవరు? ఆయన లూకా వైద్యుడు కాబట్టి ఆయన చదువుకున్నటువంటి వారై ఉన్నారు. కాబట్టి వారు చాలా చక్కగా జరిగినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడికి ఎవరెవరు వెళ్ళారు అనేటువంటి విషయాన్నే కానీ, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్నే కానీ, దారిలో మధ్యలో ఏం జరిగింది అనేటువంటి విషయం కానీ చాలా స్పష్టంగా మరి వారు రాసుకుంటూ వచ్చారు. మరి మంచిది. అందుకనే నేను లూకా సువార్త నుండి మరి యొక్క రోజు పునరుత్థాన దినాన్ని గురించినటువంటి మాటలను చదివించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము మరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ప్రభువైన యేసు పునరుత్థానానికి గల రుజువులైనటువంటి స్థానాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. ఏమిటి? ఆయన పునరుత్థానుడయ్యాడు అనే దానికి రుజువు. ఆయన పునరుత్థానుడయ్యాడు అనే దానికి రుజువు ఏమిటి? రుజువు ఏమైనా ఉందా? అది మాకేం తెలుసు అయ్య గారు, మీరు భలే చెప్తారులే. మేమేమన్నా అప్పుడు కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఏమైనా ఉన్నామా ఏంటి? ఇప్పుడు కానీ ఏంటి రుజువు ఏమిటి? ఆయన పునరుత్థానుడయ్యాడు రుజువు ఏంటి? ఆయన శరీరం సమాధిలో లేదు. అబ్బో, మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు అందరూ చూసి వచ్చినట్టున్నారు. అందరూ ఐగుప్తు వెళ్ళి ఇజ్రాయేల్ వచ్చినట్టున్నారుగా. సమాధి దగ్గరికి వెళ్ళి మరీ తొంగి చూసి వచ్చినట్టున్నారుగా. అంత బాగా చెప్పారు, భలే చెప్పారు. అబ్బా, మీ నమ్మకం చాలా గొప్పదే. సర్లే, మీరు అందరూ చెప్పేశారుగా. మా వాళ్ళని అడుగుతాను ఓ మాట. ఏమన్నా ఆయన పునరుత్థానుడు అయ్యాడు అని అంటాను రుజువేంటి? ఏదో చెప్ప.
ఇప్పుడు లేదయ్యా, అదే నువ్వు ఒకటి ఆ కాలం జరిగినటువంటి ఏదో చెప్తున్నావు. ఆల్రెడీ నువ్వు ఏవో వస్త్రాలన్నీ కూడా అక్కడే ఉన్నాయంట. ఆ డెడ్ బాడీ లేదంట, వస్త్రాలు మాత్రమే ఉన్నాయంట. ఈయన పురుషుడు కదా, పురుషుడు లెక్కలో ఏదో ఒక మాట చెప్పాడు. ఇంకేదైనా చెప్పండి, ఎందుకు వచ్చిన కూడా అయ్యయ్యా అయ్యయ్యా వాళ్ళని కాపీ కొట్టామని చెబుతున్నాడండి. మరి దేవుని వాక్యంలో ఉందంటారు. దేవుని వాక్యంలో ఏముందంటారు? ఆయన మూడోది అన్నానా లెగుస్తానని ఆయన చెప్పాడు కాబట్టి ఆ వాక్యంలో ఉన్న దాని ప్రకారం ఆయన లేచాడని మా పురుషులు చెప్తున్నారు. అయ్యో, ఇంకా ఏమైనా ఉన్నాయా? అది కూడా మీరు చెప్పేశారంటున్నారా? ఇది మరీ దారుణం, ఊరుకొని చాలు. కానీ లేదు, మా రాజేష్ చెప్పాడు. లేదు లేదు, మేము ఒప్పుకోం. ఓకే, నేను అందుకునే ఒక రోజు నాడు మంచి డిబేట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. అది శుభ్రంగా ఒక 10 అధ్యాయులు, లేదంటే గనక అపోస్తుల కార్యాలు ఒక 6 అపోస్తుల కార్యాలు ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 25. ఆ అధ్యాయులు మొత్తం అన్ని కూడా చదువుకుని రావడం, మీరు ఇల్లు చదువుకోస్తారు అనమాట. ఒక 10 ప్రశ్నలు అడుగుతాం, శుభ్రంగా ఎవరు నెగ్గుతారో చూద్దాం. అలా డిబేట్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఎప్పుడన్నా. మంచిది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తం అంతా లేడా? ఏసు రక్తం ఇదిగో మరి ఆయన పార్టీషన్ చేసేటట్టగా ఊరు కూడా మార్చాము గారు, ఏసు రక్తం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇటే ఉన్నాడంట, అంటే ఇటు లేడంటే ఆయన 2 భాగాలు చేసేస్తున్నారు. మరి ఊరుకోండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, రైట్, మంచిది. మరి నేను ఇప్పుడు మీకు ఒక 10 విషయాలను చెప్తాను. ఆయన మరి తిరిగి లేచాడు అన్న దానికి రుజువైనటువంటి స్థానాలని ఒక 2 చెప్పారు. మంచిది. మరి దానిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని రుజువు చేస్తూ ఒక 10 విషయాలని మీ ముందు ఉంచుతాను. దానిలో మరి సమయం నాకు అనుకూలించిన దాన్ని బట్టి మీతో మాట్లాడతాను. మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మనం చూసినట్లయితే గనక అక్కడ మరి ఖాళీగా ఉన్న సమాధి ఉన్నటువంటి స్థానాన్ని మనం చూస్తాం. ఖాళీగా ఉన్న సమాధి మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క సమాధిలో సమాధి చేసినటువంటి ఇది విశ్రాంతి దినానికి ముందు, విశ్రాంతి దినం వచ్చేస్తుందని గబగబా సెలవు మంచి తీసుకెళ్లి ఆ యొక్క అరిమెత యోసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఏం చేశారు? ఆ యొక్క యేసయ్య యొక్క భౌతిక గాయాన్ని మొత్తం ర్యాప్ చేసి ఆ యొక్క సమాధిలో పెట్టేయడం జరిగింది. పెట్టినటువంటి ఆ యొక్క సమాధి ఆదివారం నాడు తెల్లవారుజామున వెళ్ళి చూసేప్పటికి దాంట్లో ఏం లేదు. ఆ యొక్క ర్యాప్ చేసి పెట్టినటువంటి యేసయ్య దేహము అక్కడ వారికి కనబడలేదు. మొట్టమొదటిగా ఏం కనపడలేదు అంటే ఆయన దేహము అక్కడ కనబడలేదు. అదే మాటని మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలోను మనం చూస్తాం. 16వ అధ్యాయం, అదే మీరు ఇందాక చెప్పాను. అలాగే 24వ వచనంలో కూడా, లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా అక్కడ మరి రాయి 2వ వచనంలో మాట్లాడుతూ సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లించబడి ఉండేను చూచి లోపలికి వెళ్ళింది గాని అక్కడ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? ఖాళీగా ఉంది, సమాధి అంతా కూడా ఖాళీగా ఉంది. అప్పటికీ ఖాళీగా ఉంది, ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంచాడు దేవాదేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది సమాధి చేయబడ్డారు కానీ ఎవరి సమాధి కూడా ఖాళీ లేనటువంటి స్థానం. ఎందుకంటే 3 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే గనక దానిలో నుంచి వచ్చేటువంటి దుర్వాసన తప్ప వేరేది ఏది ఉండనటువంటిది. కానీ ఈ యొక్క దేవాదేవుని యొక్క సన్నిధి, అదే సమాధి ఖాళీగా ఉంది. మరి రేపటి రోజు నాడు నీ యొక్క సమాధి, నా సమాధి కూడా ఖాళీగా ఉండాలనా? ఖాళీగా ఉండొద్దా? ఖాళీగా ఉండాలా? దేవుని రాకడ వచ్చినప్పుడు నీ సమాధి, నా సమాధి ఖాళీగా ఉండాలి వద్దా? కొంతమంది చెప్పట్లేదండి. అంత నమ్మకం లేదు కానీ అయ్యారు. ఎందుకంటే ఇంకా బాప్తిజం తీసుకోలేదు. ఇంకా ఎందుకంటే బాప్తిజం తీసుకున్నాం కానీ ఏదో బల్లారథంలో అరాకొరాగా పాల్గొంటున్నాం తప్ప పూర్తిగా పాల్గొనలేకపోతున్నాము. మరి మా సమాధి తెరవబడదో కూడా నాకు డౌట్ గానే ఉంది అన్నట్లుగా చెబుతున్నారు కొంతమంది. ఏమండి, మన యొక్క సమాధి తెరవబడాలి అంటే గనక
మనం ఎలా ఉండాలి అంటే జయించిన వారుగా ఉండాలి. 1 యోహాను సువార్త, యోహాను పత్రికలు, యోహానులది 1 యోహాను ఎక్కడ ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అలాగే 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. చాలు 2:16 వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 16 వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు. అలాగే 2:13 1 యోహాను 2:13. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చాలండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే నేనంతా చదివించాను. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం, అలాగే 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం, మరి అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం చదివించాను. ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే కనుక ఏమిటంటే మన సమాధి కూడా రేపు దేవుని యొక్క రాకడలో, ఆయన 2వ రాకడలో మన సమాధి కూడా తెరవబడి ఉండాలి అని అంటే కనుక మనం ఎలా ఉండాలి అంటే జయించిన వారుగా ఉండాలి. అందరూ చెప్పండి. ఏమి జయించిన వారుగా ఉండాలి? లోకమును జయించిన వారుగా ఉండాలి. మనం ఎవరిని జయించిన వారుగా ఉండాలి? లోకమును జయించిన. అంటే లోకము అనగా ఏమిచ్చాడయ్యా అంటే, లోకం అనగా లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని జయించిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవదేవుడు ఆ మూడింటిని కూడా జయించాడు కాబట్టి ఆయన జయించిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన జయించిన వాడైనా. ఆఖరికి అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా ఏమంటాడు? మరణమా నీ ముల్లెక్కడా, నా మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే మరణం ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కడి మీద కూడా జయాన్ని సాధిస్తూ వచ్చింది. మరణం అంటే ప్రతి ఒక్కడికి భయమే. ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నువ్వు సస్తావురా అన్నావంటే అయ్యో నిజమా అని చెప్పి భయపడిపోతాం. మరణం అంటే కనుక ప్రతి ఒక్కరికి భయమే. రేపు మాపు చనిపోయేటువంటి ఆ అవ్వ దగ్గరకో లేకపోతే ఆ తాత దగ్గరికి వెళ్ళి, తాత 2 రోజుల్లో చచ్చిపోతాడు, ఉరకాలని నోరుమే చాలు కానీ 2 రోజులు చచ్చిపోతానంటే ఏంటి ఇంకానో అంటాడు. అంటే ఏంటి? ఇంకా వ్యక్తికి చావాలనేటువంటి ఆలోచన లేదు. చావడం అంటే భయం. ప్రిమియర్ వారి జాగ్రత్త గమనించండి. కానీ ఆ యొక్క మరణం మీద దేవదేవుడు ఒక్కడ మాత్రమే జయాన్ని పొందినటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని జయాన్ని పొందాడయ్యా అంటే ఆయన తండ్రి ఏ విధంగా ఉండమన్నాడో ఆ విధంగా ఉన్నాడు. అలాగే ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని కూడా ఆయన జయించిన వాడై ఉన్నాడు. లోకాశలను ప్రతి ఒక్క దాన్ని జయించిన వాడై ఉన్నాడు. దుష్టుని యొక్క ఆలోచన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన జయించిన వాడై ఉన్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ మొదటి కీర్తనలో మాట్లాడుతున్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. ఆ మూడిటిని జయించి ఈ 4వది నువ్వు చేస్తే గనక ఖచ్చితంగా మనం ఎక్కడ ఉంటామంటే తెరవబడిన సమాధి మంది ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన సమాధి తెరవబడి ఉంది, అక్కడ లోపలంతా కూడా ఖాళీగా ఉంది. అలాగే నువ్వు గనక ఈ యొక్క వాటిని, దుష్టుని యొక్క ఆలోచనలు నువ్వు జయిస్తే తప్పకుండా రేపు ఆయన 2వ రాకడలో కడబోర శబ్దం వినపడగానే ఎవరైతే సజీవులుగా ఉంటారో వారు మొదట లెగుతారు, తర్వాత మృతులైన వారు లెగుస్తారు. అంతేనా?
ఎంతవరకు కరెక్ట్గా వింటున్నారా అని చూశాను. మొదట ఎవరు లెగుతారు? ముందు మృతులైన వారు లెగుస్తారు, తర్వాత సజీవులుగా ఉన్నవారు లెగుస్తారు. ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే మనం ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే గనక మనం చనిపోయి ఉంటే మన సమాధులు ఆయన బురధ్వనికి మొట్టమొదట ఖాళీగా ఉండాలి అని అంటే గనక నువ్వేం చేయాలంటే జయించిన వారిగా ఉండాలి. మనం జయించినటువంటి వారిగా లేకపోతే గనక మన సమాధి తెరవబడదు. అంటే తెరవబడకపోతే అది ఖాళీ కానే కాదు. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన సమాధి ఖాళీగా ఉందంట. అందువలన ఆయన తిరిగి లేచాడు. రెండో మాటలో చూసినట్లయితే గనక మరి ఆయన అనేకులకి ప్రత్యక్షమయ్యాడు. ఏంటి? అనేకులకి ప్రత్యక్షమయ్యాడు. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అంటే మరి చూసినట్లయితే గనక ఆయన మరి పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఉన్నటువంటి వాడుగాను, మరి అనేకులకి ఆ 40 రోజుల్లో తన శిష్యులైనటువంటి వారికి, అలాగే 11 నుండి 12 సార్లు వారందరికీ కూడా కనపడ్డాడు. బైబిల్లో మరి మిగిలినటువంటి పత్రికల్లో కూడా చూసుకుంటే గనక మరి వేరే వాళ్ళందరికీ చూసుకుంటే గనక 18 సార్లు ఆయన పునరుత్థానుడైన తర్వాత కనబడినటువంటి స్థానాలు మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క రెఫరెన్స్లన్నీ కూడా మీకు చెప్పడానికి సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన యొక్క ప్రత్యక్షతని మనకు కనపరుచుకున్నాడు. మరి ఆయన లేచాడనేటువంటి ఒక విషయాన్ని చదువుదాం చూడండి. ఇక్కడ వారి యొక్క కన్నులు మూయబడినటువంటి ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి వారి విషయంలో 16వ వచనం దగ్గర చూడండి ఒక మాట. ఇది లూకా సువార్త 24వ అధ్యాయం. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన తర్వాత డైరెక్ట్ గా 30వ వచనం దగ్గరకు వచ్చేయండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అది చూసారా, ఇక్కడ ఆయన కనబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అంటే తిరిగి లేచాడు అనే దానికి రుజువైన స్థానం ఏమిటాయా అంటే ఆయన కనబడ్డాడు. మరి కనబడినటువంటి వాళ్ళు మరి మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గర రండి. ఒక మాట చూద్దాం. అక్కడ మీరు ఇక్కడ వీళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత నమ్మారు. 16వ అధ్యాయం దగ్గర రండి, ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయంలో మరి 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. భయపడి వీళ్ళు ఎవరితోనూ కూడా ఏమీ చెప్పలేదంట. చెప్పకుండా ఉండిపోయారు. తర్వాత మరి 9వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే గనక 10వ వచనం దగ్గర రండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయింది. ఎక్కడేంటి, ఆవిడ నిజంగా చూసింది, ఆవిడెళ్ళి చెబితే వీళ్ళు నమ్మలేదు. అలా కనపడ్డా గాని వాళ్ళు వెళ్ళి చెప్తే కనుక ఆయన నమ్మలేదు. అలాగే 13వ వచనం చదవండి. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ విషయం సంగతి తెలియజేసింది కానీ వారు వీరి మాట అయినను నమ్మకపోయిరి. ఏమంటే రెండోసారి కూడా నమ్మకపోయారు. 14వ వచనం చూడండి. అక్కడ పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారు లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఎందుకు నేను ఇన్ని వచనాలు మీకు చదివించానంటే ఆయన కనపడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అనే దానికి రుజువేమిటాయంటే ఆయన కనపడ్డాడు. కనపడితే మరి ఇంకొక మాట కూడా మీకు తెలియపరుస్తాను. వారందరూ కూడా ఈ యొక్క 24వ వచనంలోనే లూకా సువార్తలో రాసుకుంటూ వచ్చినటువంటి మాటలు అక్కడ ఆయన తిరిగి లేచిన తర్వాత మరి చేపలు పట్టుకుంటూ ఉండగా పేతురుకి కుడి పక్క వల ఏమైనా తినడానికి ఉందా అని అడిగి మరి లేదన్నప్పుడు మీ వలలను కుడిపక్క ఏమైనా వేసిన తర్వాత వలలు పిగిలిపోయేటువంటి ఆ యొక్క రేంజ్లో ఉన్నప్పుడు
మరి పేతురు గుర్తిస్తాడు, ఈయన ప్రభు సుమి అని గుర్తించి గబుక్కుని పడవలోంచి కిందకు దూకి పరిగెత్తుకొని వస్తాడు. ప్రిమిన్ వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే వీరు కనబడినా కానీ వాళ్ళు అక్కడ నమ్మకం ఉంచినటువంటి ప్రజలుగా ఉన్నారు. మరి ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో నువ్వు మరి వారికి మళ్ళీ చూసి కూడా నమ్మనటువంటి వారి వల్లేనే ఉండిపోతున్నావా, లేకపోతే చూడక మరి నమ్మిక కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఎందుకంటే యేసుప్రభు వారు చాలా మందికి దర్శించిన వారు చాలా మంది ఉన్నారు, లేకపోతే కొంతమందికి దర్శించబడినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ కాలంలో మనం ఆయన్ని చూడకయే మనం నమ్మిన వారంగా ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులమై ఉన్నాం. వారు ఆయనతో ఉన్నారు, మూడో రోజు లెగుస్తానన్నాడు. కానీ ఎంత చెప్పినా కానీ, అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ నువ్వు నేనైతే గనక ఆయన మీద నమ్మిక ఉంచినటువంటి వారం అయితే, ఏ నమ్మిక? ఆయన తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లెగుస్తాను అనేటువంటి నమ్మిక నీకు ఉన్నట్లయితే గనక తప్పక ఆయన వచ్చినప్పుడు నీ యొక్క నమ్మిక ఆయన స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఆయన చూసి నమ్మారు, కానీ నీవైతే చూడకయే నమ్మిక ఉంచి ఉన్నావు. కాబట్టి వారికంటే మనం ఎంతో శ్రేష్ఠులమైనా గొప్పవాళ్ళమైనా, కాబట్టి మన నమ్మకం ఎంతో గొప్పదన్నాడు. అందుకునే దేవదేవుడు అంటున్నాడు కదా, దేవదూతలకు సైతం కూడా మీరు తీర్పు తీరుతారన్నారు. అంటే నా కోసం మీరు ఇక్కడ శ్రమ పడ్డారు, నన్ను నమ్మి మీరు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. కాబట్టి వాటన్నిటి విషయంలోనూ కూడా వారికైతే ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఆ శ్రమ తెలియదు, ఇరుకు తెలియదు, ఇబ్బంది తెలియదు, కష్టం తెలియదు, అన్ని ఏమీ లేకుండానే నన్ను నమ్మినటువంటి వారు ఉన్నారు. కానీ మీరైతే అట్లన్నిటినీ పడుతూ కూడా మీరు నన్ను నమ్మారు. కాబట్టి మీరెంతో శ్రేష్ఠులని దేవదేవుడు మనకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అంటే ఆయన ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉన్నాడు, కాబట్టి ఆయన కనబడ్డాడు, కాబట్టి ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే చాలా మంది ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనోళ్ళు కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మా నాన్న అండి చచ్చిపోయాడండి, రాత్రి కల్లోకి వచ్చాడండి. మా అమ్మ చచ్చిపోయింది కానండి, ఇంకా మొన్న రాత్రి అండి నా పక్కన వచ్చి ఆ అమ్మాయ ఏంటి బాధపడుతున్నావు ఏంటి, అయ్యో బాయ్ అని చెప్పి మా అమ్మ నాతో మాట్లాడిందండి. ఆ తర్వాత నుంచి జ్వరం వచ్చేసిందండి. చాలా మంది ఈ మాటలు చెప్తారు. జాగ్రత్తమా, అలాంటివి అనడం నమ్మకండే. ఎందుకంటే ఒకరు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ, దేవుడు అనుగ్రహించబడిన ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. అంతేగాని మధ్యలో ఎక్కడ ఉండిపోయి నీ కోసం వెయిటింగ్లో ఏమి ఉండదు. వచ్చేసి నువ్వు వచ్చేస్తావు, నేను వెయిటింగ్లో ఉన్నాను అని ఎవరు చెప్పరు. కొన్నిసార్లు చెప్తుంటారు వాళ్ళు కళ్ళకి వచ్చేసి, నీ కోసమే, నీ మీద ఫేమస్ అవ్వలేదని నీ కోసమే ఉన్నానే, నేను వెళ్ళలేదే, ఇంట్లోనే ఉన్నాను. అయ్యి బాబా, ఆయన చచ్చిపోయి కూడా ఇంకా నా కోసం ఉండిపోయాడంట. ఇలాంటి దీర్ఘాలు తీసేస్తుంటారు. ఇలాంటి ఏం పట్టించుకోకండి. అవన్నీ కూడా ఎవడయ్యా అంటే అపవాదైనటువంటి వాడు కలుగు చేసే భ్రమాది. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటును గనక అటువంటి వాటి విషయాల వైపు గనక కొంచెం మొగ్గు చూపించాడు అనుకో, వాడు శుభ్రంగా వచ్చి కూర్చుని పోతాడు అంతే. వచ్చేసి రోజు చికెన్ బిర్యానీ పెట్టి నాకు అంటాడు. ఏజ్ రక్తం జయం. అక్కడి నుంచి తర్వాత 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయించుకుంటూ రావాలి. ఎందుకంటే వాడు పోవాలిగా. ప్రేమైన వారలారా, ఇటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి స్థానం. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఆయన 40 రోజుల్లోనూ అనేకులకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చెప్తూ వచ్చాడు, మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని మనం రూఢిగా నమ్మవలసిన వారమైనా నమ్మువారమైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగనే మరి మూడవదిగా ప్రధాన యాజకులు ప్రచారం చేసినటువంటి అబద్ధం. ఇది ప్రధాన యాజకులు ప్రచారం చేసినటువంటి అబద్ధం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధం ఏమిటి? ఏమండి, ఆయన పునరుత్థానుడు కాలేదు,
శిష్యులు ఆయన్ని ఎత్తుకుపోయారని చెప్పమన్నటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం. వెళ్ళుచుండగా ఆ, కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి ఆ, జరిగిన సంగతులన్నిటినీ ఆ, ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆ. ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చాలు. అక్కడ ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులు వాళ్ళు చెప్పించినటువంటి అబద్ధం, మరి వారు ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసమని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవి ఏమాత్రం కూడా రుజువు కానటువంటివి అయిపోయినాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే అపవాదైనటువంటి వాడు ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు, కానీ వాటిని నమ్మక, వాటి మీద విశ్వాసం ఉంచక, నువ్వు ఎప్పుడైతే ఈ మాటలను చదువుకో, ఏమిటి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని నువ్వు చదివి, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని, అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 3, 4 వచనాలు, ఇవి నువ్వు చదివి నమ్మిక ఉంచితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి చాలు. 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3, 4 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా ఈ మాటలను మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఏంటి? ఆయన ఆ, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆ, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చాలండి. ఒక్క మాట జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మన కొరకు ఆయన మృతుల నుండి లేపబడ్డాడు. ఇది సత్యం. ఎందుకంటే అబద్ధం అనేటువంటిది తొందరగా పాకుద్ది, తొందరగా అర్థమైపోద్ది. అంటే అబద్ధం తొందరగా అర్థమవుద్ది కదా, తొందరగా పట్టుకుంటుంది కూడా జనాలు. కానీ సత్యమైనటువంటి మాట తొందరగా పట్టుకోవడం అనేది కష్టం, అది చాలా చాలా కష్టం. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏమిటంటే, నీకోసం ఆయన ఏమయ్యాడంటే మరి మరణించి పునరుత్థానుడు అవడం జరిగింది. ఈ విషయాన్ని మనం నమ్మవలసిన వారమైన. సువార్తలంతా కూడా 2 విషయాల్ని చాలా పర్టికులర్గా చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మరణించాడు, ఆయన చెప్పినట్లుగానే 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఈ మాటల్ని మనకు దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి ఆ మాటలను మనం గ్రహించవలసిన వారమైన, అర్థం చేసుకోవాల్సిన వారమైన. అప్పుడే మనం ఏమవుతామంటే దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకోగలిగిన వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి 4వ విషయాన్ని మనం చూసినట్లయితే గనక మార్చబడినటువంటి జీవితాలు. ఆయన తిరిగి లేవడం వలన మొట్టమొదటిగా ఏమైంది? ఖాళీ సమాధిని మనం చూసాం. రెండవదిగా ఏమిటంటే ఆయన ప్రత్యక్షతలని కనపరిచాడు. అలాగే ప్రధానులైనటువంటి యాజకులైనటువంటి వారు చేసినటువంటి అబద్ధాలని మరి కాదని రుజువు చేశాడు. మరి అలాగే 4వది ఏమిటంటే మార్చబడినటువంటి జీవితం. అంటే మార్చబడినటువంటి జీవితాలు కూడా మనం చూస్తాం. ఎందుకంటే మరి ఆది సంఘంలో పునరుత్థాన దినం తర్వాత ఆ పునరుత్థాన శక్తిని పొందుకున్నటువంటిదిగా సంఘం అంతా కూడా మరి నూతన ఉద్యోగం చేత నింపబడినటువంటి స్థానాలని మనం చూస్తాం. ఎందుకంటే పునరుత్థాన దినం వరకు మరి యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు కానీ అంతగానో మరి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన శక్తిని పొందుకోవడం కోసమని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క శక్తిని పొందుకొని, పునరుత్థాన శక్తిని పొందుకొని మరి అనేక చోట్లకి వెళ్ళి పేతురు మరి అనేక మందిని మరి జీవింపచేసినటువంటి గొప్ప సాక్ష్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇది అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తే గనక అక్కడ పేతురు యోహానులు వెళ్తూ ఉండగా ఆ యొక్క దేవాలయం దగ్గర ఓచకాళ్ళు చేతులు గలవాడిని శక్తి చేత నింపారు, బలం చేత నింపడ్డాడు. మరి అలాగే 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే గనక అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక వ్యక్తిని అలాగనే జీవంతో నింపినటువంటి స్థానాలు మనం చూస్తాం. ఏమిటంటే ఆయన పునరుత్థానుడైన తర్వాత జరిగినటువంటి స్థానాలు ఇవన్నీ కూడా. అలాగే ధైర్యంగా బోధించారు, మరి అలాగే ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ధైర్యంగా బోధించడం, పేతురు గారు బోధించేప్పటికి 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి రక్షణలోకి నడిపించబడ్డారు. అంటే వారికి
పునరుత్థానుడైన తర్వాత మార్చబడినటువంటి జీవితాలు. వారు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వారు పొందినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం వలన వారు గొప్ప ధైర్యాన్ని తెచ్చుకున్న వారైనారు. ఆ ధైర్యం వారిని ఎలా నిలబెట్టిందయ్యా అంటే నూతన కార్యాలను చేసేవారుగా వారిని నిలబెట్టింది. అది పునరుత్థానుడయ్యేటున్నాడు అనే దానికి రుజువైనటువంటి స్థానం. ఆయన పునరుత్థానుడు కాకపోతే కనుక వీరు ఈ కార్యాలను చేసేవారు కాదు. మరి ఇంకోటి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఎవరో స్టెఫన్ ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత వచ్చినటువంటి ఆ శక్తిని, బలాన్ని పొందుకున్నటువంటి వాడే. మరి అలాగే ఆ ధైర్యంతోనే అనేక గొప్ప కార్యాలను, అనేక దెయ్యాలను వదలగొట్టారు, అనేక గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. మరి నీవు నేను దేవుడి కొరకు ఏదైనా ధైర్యంగా ఏదైనా కార్యాలను చేస్తామా? ఏదైనా బలమైన కార్యాలని దేవుని కొరకు చేసేవారంగా ఉన్నాం మనం? ఎందుకంటే దేవదేవుని కొరకు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి వారు ఏం చేస్తూ వచ్చారా అంటే మరి గొప్ప కార్యాలు ధైర్యంతో చేస్తూ వచ్చారు. మరి నువ్వేదైనా ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ఏదైనా ఒక గొప్ప కార్యం ఏదైనా చేసావా? ఈ పునరుత్థాన పండుగ రోజునాడు ఊరుకోండి సాలయ్య గారు, మందిరానికి రావడమే గొప్ప విషయం, అదే గొప్ప ధైర్యంతో నేను చేసిన సాహస కార్యం. మరి ఎన్ని బస్సులు ఎక్కి, ఎన్ని ఆటోలు ఎక్కి, ఎన్ని దిగి, ఎన్ని ఎక్కి వచ్చాను అనుకుంటున్నారు? మీకేం తెలుసు? అసలు అదే నేను చేసినటువంటి గొప్ప సాహస కార్యం. అయినా అసలు ఈ టైంకి నేను 12:30కి మందిరంలో ఉన్నానంటే ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు అసలు మీరు? అసలు ఈ టైంకి నేను ఉండటమే గొప్ప విషయం. అదే నేను చేసేటువంటి గొప్ప త్యాగం దేవుడి కొరకు. ఏమండి, ఇటువంటి కార్యాలైనా లేకపోతే ఏదన్నా దేవుని కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని నువ్వు రక్షించడం కొరకు మరి ఏదైనా ధైర్యంతో చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు ధైర్యంతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన పునరుత్థానుడు అయిన తర్వాతే ఆ ధైర్యంతోనే వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. 5వది ఏమిటంటే ప్రభువుని తన సొంత కుటుంబమే ఒప్పుకోలేదు, నమ్మలేకపోయారు. ఆయన సొంత కుటుంబం యోహాను సువార్త 7వ అధ్యాయం 1-5 చదివితే గనక అక్కడ తన సొంత తమ్ముళ్ళే ఏమంటారంటే నమ్మరు. అటు తరువాత యూదులు ఆయనను చంపి వెదికినందున యేసు 5వ వచనం చదివమ్మా, డైరెక్ట్ 5వ వచనం చదివి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చాలు, ఆయన సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. అటువంటి నమ్మకం ఉంచనటువంటి ఆ సహోదరులు ఏమయ్యారా అంటే ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ వారి సహోదరుల్లో ఒకడైనటువంటి యాకోబు అతను ఏం చేశాడంటే దేవుణ్ణి అంగీకరించాడు. ఆయన ఎవరంటే తిరిగి లేచిన తర్వాత వారి కుటుంబీకులందరూ కూడా ఆయన్ని దేవుడుగా అంగీకరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మీ కుటుంబాల్లో ఎవరైనా ఇంకా దేవుడిని అంగీకరించకపోతే కనుక ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు కాబట్టి వారు దేవుణ్ణి అంగీకరించేవారుగా ఆయన దేవుని సన్నిధికి నడిపించండి. ఎందుకంటే పునరుత్థానుడైనటువంటి దేవుడు ఆయన తప్ప మరి ఇంకొకరు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడని వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మలా. పునరుత్థానుడైన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఆయన్ని నమ్మారు. కాబట్టి నువ్వు నమ్మినటువంటి విశ్వాసం ఎలా ఉండాలంటే పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి కనపరిచేదిగా ఉండాలి. ఎప్పుడైతే పునరుత్థానుడైనటువంటి దేవుని యందు ఉంచిన విశ్వాసం కనపరచబడుతుందో అప్పుడు వారు కూడా ఏమవుతారంటే ఈ పునరుత్థానుడైనటువంటి దేవుని యొక్క ప్రభావానికి వారు మార్పు నొందిన వారుగా సన్నిధికి నడిపించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యాకోబే ఆఖరికి తన పత్రికను యూదులైన వారికి అందరికీ ఓ పత్రికను రాస్తూ వస్తాడు. ప్రియమైన వారు గమనించండి, ఎందుకంటే నీవే ఒక పత్రికగా మార్చబడతావు ఎప్పుడే అంటే ఆయన యొక్క పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే గనక మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తే గనక ఒక భయంకరమైన వ్యక్తి ఉంటాడు. వద్దులేండి, చూడకండి, నేను చెప్పేస్తున్నాను, నా సమయం లేదు. ఆ భయంకరమైన వ్యక్తి ఆయన ఏంటంటే యోధామత ఛాందస్తపు వాది.
ఒక మాటలో చెప్పాలంటే యోధా మతం అంటే ఆయనకి భయంకరమైన చేదస్తం. ఒక మాటలో చెప్పాలంటే ఆ యోధా మతాన్ని గురించినటువంటి మాట ఎవడైనా గనక తప్పుగా అంటే గనక వాడిని తలకాయ తీసేయడం తప్ప వారి ఇంకో మాట చేయడు. అంత భయంకరమైన వ్యక్తి. మరి సర్హెడన్ సభలో సభ్యుడు, అలాగే గలిలయల పాదాల దగ్గర విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి విద్యావేత్త, గొప్ప స్కాలరు బయలుదేరాడు. దేవుని యొక్క యేసు ప్రభు అనేటువంటి వ్యక్తిని ఆరాధించేవాళ్ళు. ఇదిగో కొత్త దేవుడు అంట, యెహోవా దేవుడుగా ఉండాల్సినటువంటి పోయి కొత్త దేవుడు మొదలుపెట్టాడు అని చెప్పి ఆ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరినీ చంపడానికి అధికారిగా బయలుదేరాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఆయన ఆ వ్యక్తికి ప్రత్యక్షం అవడం వలన ఆ వ్యక్తి ఎలా మార్చబడ్డాడయ్యా అంటే, ఎవరినైతే చంపాలనుకుని బయలుదేరాడో వారిని సైతము ఆశ్రయం తీసుకుని అనేకుల్ని ఆయన గురించి చెప్పడానికి సాక్షిగా నిలబడిపోయాడు. ఆయనే అపోస్తులైన పౌలు గారు. నిజమే, ఆయన నిజంగా అందరిని చంపడానికి బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత ఏది, ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి, ఆయన ప్రత్యక్షతను ఈయన చూశాడు కాబట్టి ఏమైంది అంటే మొత్తం అంతా కూడా మారిపోయింది. చంపాలన్నటువంటి బయలుదేరినటువంటి వాడు చావడానికి కూడా సిద్ధపడినటువంటి వాడుగా మార్చబడ్డాడు. రాళ్లతో అనేక సార్లు కొట్టబడ్డాడు, బెత్తములతో అనేక సార్లు కొట్టబడ్డాడు, అనేక సార్లు జైలుకి వెళ్ళాడు, అనేక శిక్షలను అనుభవించాడు. ఆఖరికి ఏమిటయ్యా అంటే, నాకు ప్రత్యక్షమైనటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను, ఆయనే దేవుడు, ఆయన్ని నేనే బాధ పెట్టాను, నేనే కష్టపెట్టాను, ఇన్ని చేసింది నేనే, కాబట్టి ఆయన తప్ప ఇంకొకటి దేవుడు లేడు, ఏదైనా బతుకుతున్నానంటే ఆయన కృపే అని చెప్పి ఆఖరి స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. ఎవరి దగ్గర అంటే రాజులైనటువంటి యాజక సమూహం దగ్గర, మొత్తం అందరి దగ్గర ఆయన గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. ఏమిటంటే ఆయన పునరుత్థానుడై ఒక్కసారి కనబడ్డాడు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా చూసావా? నీకు ఎప్పుడైనా ప్రత్యక్షం అయ్యాడు ఆయన? కళ్ళు మూసుకుని ప్రత్యక్షం అవుతాడు అనుకుంటున్నావు? ఇప్పుడు సీరియస్ కళ్ళు మూసుకుని ఇలా చూస్తుంది అంటే ఏమనుకోవాలి నేను? అంటే ప్రత్యక్షం అయ్యాడా అంటే లేదని చెప్తుందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా ప్రత్యక్షం అవుతాడా అని చూస్తాను అన్నయ్య గారు అంటుందో నేను నాకు అర్థం కాల. మరి మీకు ఎప్పుడైనా ప్రత్యక్షం అయ్యాడా? ఆయన ఎప్పుడైనా చూసారా? మరి దర్శనంలో చూసారా? కళ్ళలో చూసారా? ఏమంటే మా పురుషులైనటువంటి రేసు రక్తం ఊరుకొని చాలు, ఇది వెళ్ళకూడదు. ఎవరన్నా చూసారా అంటే, అయ్యగారు మేము గాంధీ తాత బొమ్మ తప్ప మాకు ఇంకోటి ఏం కనపట్లేదు, గాంధీ తాత బొమ్మ తప్ప కళ్ళు మోసుకుంటే ఆ గాంధీ తాత బొమ్మ తప్ప ఇంకేం కనపట్లేదు మాకు, మమ్మల్ని ఏం అడగొద్దు అన్నట్టు ఉన్నారు వాళ్ళు, మా వాళ్ళు. ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఒక్కసారి ఆయన గనక ప్రత్యక్షతను గనక నువ్వు పొందుకుంటే నీ యొక్క బ్రతుకు మార్చబడుతుంది, నీ యొక్క జీవితం మార్చబడుతుంది, నీ జీవన శైలి మార్చబడుతుంది, నీ మాట మార్చబడుతుంది, ప్రతి ఒక్కటి మార్చబడతాయి. ఆయన ప్రత్యక్షతను మనం పొందినటువంటి వారం అయితే గనక మన యొక్క ప్రతి ఒక్క నడవడిక, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్కటి కూడా అపోస్తలుడైన పౌలు గారిని, సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవదేవుడు ఈ రోజు కూడా అదే పునరుత్థాన శక్తితో ఆయన మన మధ్యన ఉన్నవాడై ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు నేను నమ్మితే గనక ఆ పునరుత్థాన శక్తిని మనం కూడా పొందుకోగలిగిన వ్యక్తులు అయి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడయ్యాడనేటువంటి దానికి రుజువైనటువంటి స్థానం వారు పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందడం. వారు పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందినటువంటి వారు. ఎందుకంటే దాని గురించి ముందుగానే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో ఆయన ముందుగానే ఇదిగో మీ కొరకు నేను ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఏమనంటే నేను వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చింది, నేను తప్పకుండా వెళ్ళిపోతాను, వెళ్ళిపోతే నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త రాడు అని కూడా వాడికి స్పష్టంగా చెప్పి, నేను వెళ్ళాలి, ఆయన వస్తాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యంలోనికి
నడిపిస్తాడు అని చెప్పాడు. అంటే వారు ఏమిటయ్యా అంటే తిరిగి లేచారు, ఆయన వెళ్ళాడు కాబట్టే పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగి రావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళకపోతే గనక పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు కాదు. కాబట్టి ఆ వాక్కు యొక్క నెరవేర్పు మరి చక్కగా జరిగినటువంటి స్థానాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చక్కగా చూస్తాం. ఎందుకంటే వారందరూ ఏక మనసుతో వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా మొట్టమొదటిగా మరి అగ్ని నాలుకల వలె విభాగించబడినటువంటిదిగా వారిని అందరినీ తాకగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారుగా అక్కడ ఉన్నటువంటి స్థానం. మొట్టమొదట ఆ యొక్క ఆత్మాభిషేకాన్ని పొందినటువంటి వారుగా వారు భాషలు మార్చబడినటువంటి స్థానాల్ని అక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఆయన పునరుత్థానుడయ్యాడు, అయిన తర్వాత ఇది జరిగినటువంటి కార్యం. అంటే ఏంటి? ఆయన తిరిగి లేచాడనే దానికి గొప్ప రుజువైన స్థానమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకంటే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే గనక చాలా విషయాలు మన ముందు ఉన్నాయి. మరి మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన పునరుత్థానుడయ్యాడు అనేటువంటి మాట మనం నమ్మితే సరిపోదు. మరి నమ్మినటువంటి నీవు మరి ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా ఆ పునరుత్థానుడైనటువంటి దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మనం కలిగినటువంటి వాళ్ళంగా ఎలా ఉంటున్నావా లేదా? కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు నాడు మందిరాలకు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన మరణమును గురించినటువంటి ఆ యొక్క ఆలోచన స్థానము, మరణము యొక్క గొప్ప స్థానము, మరణములో ఏమి జరిగింది, దానిలో ఆయన ఏం చేయించాడు అనేటువంటి ఆ గొప్ప స్థానము, ఆ మరణములో ఆయనకి పొందినటువంటి వేదన యొక్క ఆ రుజువైన స్థానాన్ని చాలా మంది ఎరుగక గుడ్ ఫ్రైడేని చాలా ఈజీగా తీసుకున్నటువంటి స్థానం. గుడ్ ఫ్రైడేని ఈజీగా తీసుకుంటే పునరుత్థానం నీకు అర్థం కాదు. ఆయన మరణం గురించి నీకు అర్థం కాకపోతే పునరుత్థానం గురించి నువ్వేమీ తెలుసుకోలేవు. ఎందుకంటే ఒకడు మరణించిన ఆ మరణం గురించినటువంటి వేదన ప్రతి ఒక్క స్థానం కూడా యేసుప్రభు ఒక మాట చెప్తూ అంటాడు కదా ఒక యవనస్తుడితోటి, నా తండ్రి చనిపోయాడు, నేను నన్ను పాతి పెట్టి వస్తానంటే ఏమంటాడు అక్కడ? మృతులను పాతి పెట్టుకుంటారు కానీ నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. అంటే ఏంటి? జస్ట్ ఆయన తండ్రే, కానీ అక్కడ యాక్సెప్ట్ చేయనటువంటి స్థానం ఏంటంటే వాళ్ళు చేసేది ఏమిటయ్యా అంటే దేవుని యొక్క పద్ధతి ప్రకారం చేయనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మృతులైనటువంటి వారు అంటే ఏంటి? జీవము లేనటువంటి వారు, నన్ను ఎరగనటువంటి వారు, వాళ్ళ కార్యాలను వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి నా మాట ప్రకారం నన్ను వెంబడించు అని చెప్పాడు. కాబట్టి మీరు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఏ స్థితి అయినా, ఏ స్థానం అయినా కానీ, ఏ విషయమైనా కానీ, శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆ రోజు ఆయన మన కొరకు మరణించినటువంటి రోజు. ఈరోజు నీ కోసం నా కోసం ఆయన తిరిగి లేచిన రోజు. మరణించినటువంటి రోజు ఎంత ప్రాముఖ్యమైందో తిరిగి లేచినటువంటి రోజు కూడా అంతే ప్రాముఖ్యమైంది. ఆ తిరిగి లేచినటువంటి రోజుని నువ్వు విశ్వసించినటువంటి వ్యక్తివిగా, ఇదిగో నా కొరకే ఆయన తిరిగి లేచాడు. ఒక మాటను చదివి ముగించేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒక మాట చదవండి. ఇంకా ఆ మాటను చదివి ముగించేసుకుందాం. నేను ఇంక ఎక్కువ చెప్పను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అక్కడ 12 వచనం, 12, 13, 14, 15 వచనాలు చాలా చక్కగా ఉన్నాయి చూడండి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ఆ. ప్రకటింపబడుచుండగా ఆ. మీలో కొందరు ఆ. మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఉమ్. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండలేని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. చాలు ఇక్కడ చూసినట్లయితే గనక మృతులు పునరుద్ధానము లేదని, క్రీస్తు కూడా లేపబడలేదని ఒకవేళ ఎవరన్నా చెప్పినట్లయితే గనక, మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల
లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మనం క్రీస్తు యందు ఉంచినటువంటి విశ్వాసం కూడా వ్యర్థమే. ఎందుకంటే మనం పునరుత్థానాన్ని నమ్ముచున్నటువంటి వారమై ఉన్నాం. పునరుత్థానమైనటువంటి ఆ యొక్క క్రీస్తును బట్టి మనం ఎవరైతే మరి క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడుగబడినటువంటి వారుగా ఎవరైతే ఉన్నారో వారు ఏమవుతారయ్యా అంటే మరి పునరుత్థానంలో పాల్పొందులు పొందేవారు అవుతారు. ఎవరైతే ఆయన యందు ఎవరైతే ఉండరో అంటే ఏమిటి, ఎవరైతే ఉండరు అంటే ఎవరైతే ఆయన అంగీకరించినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకొని ఆయన స్వరక్షకుడుగా అంగీకరించినటువంటి వారు ఉన్నారో, ఆయన మరణ పునరుత్థానాన్ని అంగీకరించిన వారుగా ఉన్నారో వారు ఎక్కడే అంటే పునరుత్థానంలో పాల్పొందులు పొందరు. ఈ పునరుత్థానంలో యొక్క పాల్పొందులు పొందేటువంటి గొప్ప అవకాశాన్ని దేవాదేవుడు ఇవ్వడం కొరకే, మనకివ్వడం కొరకే ఆయన ఏం చేశాడంటే పునరుత్థానుడయ్యాడు. ప్రతి ఒక్కదాన్ని ఆయన జయించాడు. మరణం ప్రతి ఒక్కరిని మృంగేసేదే గాని మరణాన్ని ఎవరు జయించిన వారు ఎవరు లేరు. కానీ ఆయన ఒక్కడే మరణాన్ని జయించిన వాడైనాడు, తిరిగి లేచిన వాడైనాడు. మరణం ఆయన్ని పట్టుకోలేకపోయింది. మరణం ఆయన సమాధి తెరవబడకోకుండా ఉంచలేకపోయింది. మరణం ఆయన చేసినటువంటి ఏ కార్యాన్ని, కనపరచబడినటువంటి ఏ కార్యాన్ని కూడా ఆపలేకపోయింది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నువ్వు నేనైనా కానీ రేపటి రోజు నాడు చనిపోయి మరలా తిరిగి లేచే వారంగా ఉన్నాం. మనం నిద్రించుచున్న వారమే కానీ మరి మృతి పొందిన వారం కామనేటువంటి విషయాన్ని 1వ దశలోనికైలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీ నిరీక్షణ నా నిరీక్షణ చెడ్డది కాదు. కాబట్టి నీ నిరీక్షణ మంచిదైనప్పుడు నీవు విశ్వాసం కలిగినటువంటి విశ్వాసంతో అనేకులకు తెలియపరిచి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మరణము నుండి విడిపించగలిగినటువంటి పునరుత్థాన శక్తిని మనం కలిగి అనేకులను దేవుని సన్నిధికి నడిపించే వారంగా మనం ముందుముగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇంత ప్రయాస, ఇంత వ్యర్థమైన, ఇంతగా మరి అనేక సమయాలు, అంత సమయాన్ని మనం కేటాయించడానికి కారణం ఏంటంటే ఆ యొక్క మరణించిన వాడు తిరిగి లేపబడాలంటే పునరుత్థాన దినాన్ని అంగీకరించాలి. పునరుత్థాన దినాన్ని అంగీకరించాలంటే మనం రక్షణ బాప్తిసాన్ని పొందుకోవాలి. అప్పుడే ఈ పునరుత్థాన దినాన్ని అంగీకరించిన వారమవుతాం. అలాగే ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను పాల్పొందులు పొందే వారంగా మనం ఉంటాం. లేకపోతే గనక ఆయన జీవం మనలో ఉండదు. మనం ఆ యొక్క నిత్య జీవంలోనికి మనం ప్రవేశించలేము. కాబట్టి ఆయన యొక్క నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకుని ఆయన అంగీకరించి బాప్తిసం పొంది ఆయన బిడ్డగా, ఆయన రక్తం చేత కడగబడినటువంటి బిడ్డగా నీవు నేను ఉండవలసిన వారమైనాం, జీవించవలసిన వారమైనాం. జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం తీసుకుంటే సరిపోదు, లేకపోతే గనక బలారాధనలో పాల్గొంటే సరిపోదు. కానీ ఆయన యొక్క మాట ప్రకారం నువ్వు నేను జీవించే వారంగా ఉండాలి. ఆ పునరుత్థాన శక్తిని మనం కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. మనం వాటిని జయించిన వారంగా ఉండాలి. ఇది 1 యోహాను 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా 2:16 ప్రకారం ప్రతి ఒక్క దాన్ని మనం జయించిన వారంగా మనం ఉండాలి. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండలాగున దేవుడు గొప్ప శక్తినిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరి